తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన ఏడాది పరిపాలనకు సంబంధించి అలాగే తన భవిష్యత్తు కార్యాచరణ అంటే విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ కు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలే చేశారు. ఇందులో ప్రధానంగా ఓవరాల్ గా చూసుకుంటే ఏంటి అంటే ఆ అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు వెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, అభివృద్ధి పరంగా గాని సంక్షేమ పరంగా గాని. దీంతో పాటు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అయితే భవిష్యత్తులో అధికారంలోకి రాకూడదు, జగన్ ఉంటే పరిశ్రమలు రావు, జగన్ ఉంటే పెట్టుబడులు రావు, జగన్ ఉంటే సింగపూర్ నుంచి ఎవరు రానంటున్నారు, వచ్చిన వాళ్ళు కూడా భయపడిపోతున్నారు రావడానికి. శాశ్వతంగా జగన్ రాడు అని అనుకుంటే వాళ్ళకి ఆ భరోసా కల్పిస్తే, శాశ్వతంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉంటాను అని అంటే మొత్తం సింగపూర్ నుంచి పెట్టుబడులు వస్తాయంట, సింగపూర్ నుంచి భారీగా పరిశ్రమలు వస్తాయంట. సింగపూర్ వాళ్ళు రావాలి అంటే జగన్ ఉండకూడదు. అలాగే పార్టీ కార్యకర్తలకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఒక అగాధాన్ని మొత్తం పూడ్చుకుంటూ డెవలప్మెంట్ వైపు అడుగులు వేస్తున్నామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక అసలు సారాంశం ఏంటి, కీలక కోణాలు ఏంటి, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు ప్రస్తుతం అంటే చంద్రబాబు నాయుడు గారు ఓవరాల్ గా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఒక ఆయన విజన్ గురించే మాట్లాడారు అని అనుకుంటే, ఆయన విజన్ రాష్ట్రం గురించా లేదంటే అధికారం గురించా? ఆయన ఏడాది పాలన గురించి ఆయన ప్రతిసారి కూడా ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చినా అంతకు ముందున్న ప్రభుత్వం నాశనం చేసింది, నేను వచ్చి బాగు చేయడానికి కష్టపడుతున్నానని చెప్తారు. అది వాళ్ళ కాదు. ఆయన 99, 95లో వచ్చినప్పుడు అంతకుముందు వాళ్ళ మాంగారి ప్రభుత్వం ఉన్నప్పుడు అదే చెప్పుకొచ్చారు. అట్లాగే ఆ తర్వాత మళ్ళీ 2014లో వచ్చినప్పుడు అదే చెప్పుకొచ్చారు. అది అంతకు ముందున్న ప్రభుత్వం నాశనం చేసేస్తుంటే బాగు చేయడానికి సేవియర్, తను రక్షకుడు అనేటటువంటి ఫీలింగ్ని కల్పించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. జనం దాన్ని నమ్ముతారా అంటే నమ్మరన్న సంగతి ఆయనకి తెలుసు. తాత్కాలికంగా ఇప్పుడు నేను లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో అన్నారు. ఆయన లేకపోతే తెలంగాణ ఇంకా అద్భుతంగా ఎదిగిందే తప్పించామన్న అయిందా తెలంగాణకే? అదే ఉంటే అందుకని చెప్పే లేదు నా వల్లనే తెలంగాణ బాగుపడింది అని చెప్తున్నారు. నడుస్తుంది, అది నమ్మేటటువంటి వాళ్ళు నమ్ముతుంటారు. బేసిక్గా సమస్యల్లో ఏంటంటే ఆయన చెప్పుకొచ్చినటువంటి ఆయన ఒకటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే బాబు గారు ప్రెస్ ఫ్రెండ్లీ, ప్రెస్ డార్లింగ్ అంటారు చంద్రబాబు. ప్రెస్ తో మాట్లాడతారు, అడిగితే సమాధానం చెప్తారు, మాట్లాడతారు. అయితే ఇప్పుడు కొంత రూట్ మారింది. ఇదివరకు అందరు ప్రెస్ తో మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు కేవలం అనుకూల ప్రెస్ తోనే మాట్లాడుతున్నారు. ఇదివరకు అయితే న్యూట్రల్ జర్నలిస్టులతో అన్ని ఈవెన్ అపోజిషన్ లో ఉండేటటువంటి అప్పుడు కమ్యూనిస్టుల జర్నలిస్టులతో కూడా మాట్లాడేవాళ్ళు. అప్పుడు కాంగ్రెస్ పత్రిక కింద ఉండేది ఆంధ్రజ్యోతి. ఒకప్పుడు రాధాకృష్ణ గారు కొనుక్కో ముందు కాంగ్రెస్ పత్రిక కింద ఉండేది ఆంధ్రజ్యోతి. కాంగ్రెస్ పాజిటివ్గా ఉండేది అనమాట. ఆంధ్రభూమి కానీ ఆంధ్రప్రభ కానీ అట్లాంటి వాళ్ళకి కూడా సమాధానం చెప్పేవాళ్ళు. అప్పుడు జర్నలిస్ట్గా చూసేవాళ్ళు. ఇప్పుడు జర్నలిస్ట్ కాకుండా పేపర్ టీవీని బట్టి వాళ్ళని రాజకీయ పార్టీ కార్యకర్తలా చూస్తున్నారు తప్పించి ఇది లేదు. బట్ ఇప్పటికి కూడా ఇప్పుడు మీరు చూడండి, 5 ఏళ్ల జగన్ పాలనలో ఒక్కసారన్నా ఏదైనా పేపర్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడా, లేదా టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడా? ఈ విషయంలో జగన్ గారికి మైనస్ ఒక రకంగా. ఆ విషయంలో చంద్రబాబు గారికి లోకేష్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పుడు ఇంటరాక్ట్ అవుతారు అంటే అందుబాటులో ఎవరి కోసంలే ఏంది రాస్తే ఎంత రాయబోతే ఎంత అని అనుకోడు ఆయన. అవకాశం దొరికిన ప్రతి చోట ప్రచారం పొందడానికి తన వంతు ప్రయత్నం తను చేస్తాడు, దానికోసం కష్టపడతాడు. ఇప్పుడు ఒక 3 రిపోర్టర్లు అట్ట ఈనాడు నుంచి ఆంధ్రజ్యోతి నుంచి 3 4 అంటే అంతమందికి కనీసం ఈయన అంత ఫుల్ పేజీ ఇంటర్వ్యూ అంటే కనీసం 1.5 2 గంటలు టైం పట్టి ఉంటుంది ఒక్కొక్కరికి. అట్లాగా టీవీ ఛానల్ కూడా ఇచ్చి ఉంటారు. ఒక రోజంతా లేదా 1.5 రోజు. ఇదివరకు నేను కూడా ఇంటర్వ్యూలు చేశాను కదా ఆయన చేసినప్పుడు ఒక రోజంతా మనకి టైం ఇస్తారనమాట. 1 గంట, మళ్ళీ ఒక 10 నిమిషాలు గ్యాప్, 1/4 గంట, మళ్ళీ ఇంకొకళ్ళకి రెడీ, లేదా అక్కడ ఒకళ్ళు రెడీ చేసుకుని ఉంటే ఇక్కడ మనం రెడీ చేసుకుని ఉంచుకోవాలి 4 బ్యాక్గ్రౌండ్లు. ఆయన అంత కష్టపడతారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి అందరికీ ఎన్నిసార్లు మాట్లాడతానయ్యా అండవు. లోకేష్ కూడా ఆ మంచి లక్షణం ఉంది, నాన్న దగ్గర నుంచి వచ్చినటువంటిది. అదే జగన్మోహన్ రెడ్డి అయితే అదేదో ఆయనే సొంత పత్రిక కావడం ఒకటి, సొంత టీవీ కావడం వలన మిగతా మీడియాలంతా అసలు ఆయన ఛానల్ కూడా ఇవ్వడిపోయి ఏదో చిన్న చూపు అతనికి. అదే అతనికి మైనస్ అయింది. ఈవెన్ ప్రెస్ కూడా అతన్ని ద్వేషించడానికి కారణమైంది జగన్ని. అదే చంద్రబాబు గారికి డార్లింగ్ అయ్యారు అక్కడ. అందుకని అంత చక్కగా ఇంటర్వ్యూలు ఇచ్చారు, తన అభిప్రాయాలు. ఇది సహజంగా ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఉంటే రాష్ట్ర నాశనం అయిపోతుంది, లేదా కాంగ్రెస్ ఉంటే రాష్ట్ర నాశనం అయిపోతుంది, 2018లో బీజేపీ ఉంటే నాశనం అయిపోతుంది,
వాళ్ళు ఉండకూడదు దేశంలో. ఇది సహజంగా మాట్లాడుతుంటారు. దాన్ని ప్రత్యేకించి మనం అది ఒక సైకలాజికల్గా పబ్లిక్లోకి మైండ్లోకి వెళ్ళేందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రత్యర్థులని, వైసీపీ కార్యకర్తల్ని, వైసీపీ అభిమానుల్ని మార్చలేరు కదా. ఈయన కార్యకర్తలకు ఎట్టాగు నచ్చరు, తటస్థులకు ఆ ఫీలింగ్ రప్పించే ప్రయత్నం చేస్తారు ఆయన. అది అంటే ఓకే, ఆయన అన్నదాంట్లో నేను తప్పట్లేదు. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మరి సింగపూర్ నుంచి వాళ్ళందరూ రానంటారా, పరిశ్రమలు రానంటారా? అంటే శాస్త్రంగా జగన్ ఉండకూడదని ఇస్తున్నారా సంకేతం? నేను అనేది అది ఎప్పటి నుంచి ఇవాళే ఉంది, అది ఇంతకు ముందు కూడా ఉంది అదే మొక్క. అది ఎలక్షన్స్ లో కూడా అదే కదా, జగన్ ఉండకూడదని. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అదే మాట్లాడుతుంటాడు. 15 ఏళ్ల పాటు అనేది అందుకే కదా, జగన్ హవాని 15 ఏళ్ల పాటు జగన్ అధికారంలోకి రానియకుండా చేస్తే హవా పడిపోతుంది. అప్పుడు అప్పుడు మేము కొట్టుకుని ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలని తేల్చుకుందాం అనేది పవన్ కళ్యాణ్ ఆశ కూడా. అది కామన్ గానే వస్తుంది. ఇక్కడ బేసిక్ గా ఏంటంటే జగన్ అనేటువంటి వాడికి ప్రజాదరణ ఉంది. ఇవాళకి కూడా 40% మంది వచ్చారు సింగిల్ గా పోటీ చేస్తే. ఇక్కడ ముగ్గురు గెలిస్తే తప్పించి గెలవలేకపోతున్నారు. జగన్ అనే గొడవ లేకపోతే కనుక ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సీట్లు ఇవ్వడం ఎందుకు, బీజేపీ సీట్లు ఇవ్వడం ఎందుకు, మొత్తం తెలుగుదేశం తీసుకోవచ్చు కదా. కాబట్టి ఆయన జగన్ ఉండకూడదని కోరుకుంటాడు. కాబట్టి ఏదో ఒక వ్యతిరేకత చెప్పాలి, జగన్ అట్టంటుడు కాదు ఇట్టంటుడు కాదు అని చెప్పేసి. సింగపూర్ ఇప్పుడు అంబానీ ఎందుకు వచ్చాడు జగన్ ఉన్నప్పుడు? అంబానీ వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేశాడు. అదాని ఎందుకు వచ్చాడు జగన్ ఉన్నప్పుడు? జిందాల్ ఎందుకు వచ్చాడు జగన్ ఉన్నప్పుడు? టాటా వాళ్ళు ఎందుకు వచ్చారు జగన్ ఉన్నప్పుడు? ఎవరు రాలేదు చెప్పండి పారిశ్రామికవేత్తలు పెద్దోళ్ళు? అందరూ వచ్చారు. హిందూజాల దగ్గర నుంచి వచ్చారు, మాట్లాడారు, పెట్టుబడులు పెట్టారు. అవి వీళ్ళు కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈ ఏడాదిలో వచ్చిన పెట్టుబడులు 100కి 90% జగన్ టైంలో కుదుర్చుకున్న ఒప్పందాలే. ఓ 10% వీళ్ళ టైంలో కూడా ఉంటాయి. 90% అప్పటికి కంటిన్యూ చేశారు వీళ్ళు అంతే. సింగపూర్ది అంటారా? సింగపూర్ హంబక్కేం అక్కర్లేదు. సింగపూర్లో కంపెనీలు ఏమి అక్కడేమి ఇండస్ట్రీస్ పెట్టు కూర్చోరు. సింగపూర్ అనేది ఒక బ్రోకర్ కంట్రీ. అక్కడ వాళ్ళు చేసే పని ఏందయ్యా అంటే, మీ జేబులో డబ్బులు ఉన్నాయి, నా దగ్గర పెట్టుబడి అవసరం, మిమ్మల్ని నన్ను కలుపుతారు, కలిపినందుకు బ్రోకరేజ్ తీసుకుంటారు. అది వాడు చేసేది. కనీసం వాడి కన్స్ట్రక్షన్లోనే అనుభవం లేదు. వాడి దేశంలో వాడి కన్స్ట్రక్షన్ చైనా వాడు, మలేషియా వాడు కడతాడు. చైనా ఏది సింగపూర్ వాడికి, వాడేదో మనకు అమరావతి కడతాడని చెప్పి మనం జనాలు నమ్మించాం. అట్లాగే వాడి దేశంలో ఏదో ఒక బో కంపెనీలు అన్నీ ఉండవు. వాడు ఈ ఇన్వెస్టర్లను పట్టుకొస్తాడు. వాడు ఎందుకు రానన్నాడంటే, ఇప్పుడు ఆ ఈశ్వరన్ అరెస్ట్ అయ్యి జైలుకి పోలేదా? ఇండియాలో వాటికే కదా ఇష్యూ అయింది. రెండవది ఇక్కడ అప్పుడేంది, ఒక విచిత్రమైనటువంటిది 1500-1600 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకుంటే దానికి అయ్యే పెట్టుబడి అంతా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుద్దట. దాంట్లో ఎంత కమ్ముకోవాలో వాడిష్టమట, ఏదైనా వాడిష్టమట. మనకేమో 5% 10% లాభం వస్తుందట. మిగతా అదంతా ఆడి తినే ఇచ్చట. దాని మీద ఏదన్నా క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 100 కోట్ల రూపాయలు అడిగి పెనాల్టీ ఇవ్వాలట. లేదంటే దాని మీద సూ వేసుకోవడానికి కేసు ఇంగ్లాండ్ కోర్టులో మాత్రమేనట. మన దేశపు రాజ్యాంగం ఏమైపోయింది, మన దేశపు సార్వభౌమాధికారం ఏమైపోయింది, మన దేశం కోర్టులో కాకుండా కేసు ఇంగ్లాండ్ కోర్టులో తేల్చుకోవాలట. అట్లాంటిది ఆ రోజున మనం కుదుర్చుకుని ఒప్పందం. ఒక రకంగా చెప్పాలంటే దేశద్రోహం అది. మన దేశంలో మన రాష్ట్రంలో జరిగేదాన్ని తీసుకెళ్లి బ్రిటన్ కోర్టు ఎవడు జడ్జిమెంట్ ఇవ్వడానికి? ఎక్కడ చట్టాల ప్రకారం చల్లదని చెప్పడం ఏంటి? మనం అట్లాంటి ఒప్పందం చేసుకోవడం ఏంటి? అట్లాంటి చొక్కా పట్టుకుని వెనక్కి పంపించాడు జగన్మోహన్ రెడ్డి. మీరెవర్రా, మీరు ఫ్రీగా ల్యాండ్ తీసుకోవడం ఏంది, వాడి ఇష్టం వచ్చిన రేటుకి ఆడమ్ముకోవడం ఏంది? అదే ఉంటాడు ఇండస్ట్రీలు తెస్తాడు. ఇప్పుడు కూడా ఎవడొద్దన్నా నీకు తీసుకురా. ఇప్పుడు బ్రోకర్కే కదా, బ్రోకర్కి కావాలంటే బ్రోకరేజ్ పేమెంట్ చేద్దాం. ఇవాళ వచ్చినటువంటి ఇండస్ట్రీస్, ఇప్పుడు బాబు గారు వచ్చినప్పుడే వచ్చిన ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, అది సింగపూర్ వాడు చెప్తే వచ్చినాయి. మన దేశంలో మనం చేసుకుంటుంది. బాబు గారు ఆ క్వాంటమ్ వ్యాలీ అన్నారు, డైరెక్ట్ గానే వస్తున్నారు కదా ఇక్కడికి. లోకేష్ భట్ రాలేదా, బాబు గారు భట్ రాలేదా? మధ్యలో ఆ సింగపూర్ని ఇన్వాల్వ్ చేయకపోవడమే మంచిది. వాడు బాబులో కావాలంటే తెచ్చుకోవా ఇండస్ట్రీస్ అని చెప్పు. వాడి చేతికి భూమి ఇడిపోయింది, మన భూమి ఇడిపోయింది. ఇప్పుడు సెజ్ ఉంది, శ్రీ సిటీ మనోళ్లే కదా నడుపుతుంది. TV9 మాజీ సీనియర్ రాజు గారు, రవిసాన్నారెడ్డి కదా నడిపేది. లేకపోతే మనకి కాకినాడ సెజ్ కానీ ఇవన్నీ ఎవరు నడుపుతుంది? మనోళ్లే కదా. వాడెవడో సింగపూర్ నడిపేది ఏంది? మన దేశంలో ఉన్నదాన్ని దీంట్లో తేడా వస్తే బ్రిటన్ కోర్టులో వేసుకునేది ఏంది? అట్లాంటి వాడితో ఆడిని ఏదో మంచోడి కింద చూపెట్టద్దు మనం. అవును. కానీ పారిశ్రామికవేత్తల్లో జగన్ రాడు అని నమ్మకం కలిగించడానికి ఏం చేయబోతున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు? అనుకోవట్లేదు. కియా వాడు ఎవడన్నా జగన్ రావద్దని కోరుకుంటాడా, లేకపోతే గనక అంబానీ రావద్దని కోరుకుంటాడా, అదాని రావద్దని కోరుకుంటాడా? వాళ్ళకి ఎవడుంటే ఏంది, వాళ్ళ పని జరిగితే చాలు.
ఇప్పుడు ఆ లెక్కనైతే ఇప్పుడు జగన్ టైంలో 2 ఫ్యాక్టరీలు ఇబ్బంది పడ్డాయి, అరబిందో ఒకటి, కియా ఒకటి. వాళ్ళు ఏంది రాష్ట్రం విడిచి పారిపోలేదే. అట్లాగే ఇప్పుడు వీళ్ళు వచ్చాక అరబిందో నడిపించలేదా, జిందాల్ నడిపించలేదా, అట్లాగే అదేది చివరికి పవర్ ప్లాంట్ను కూడా వేధిస్తున్నారు కదా కడపలో, రాయలసీమ పవర్ ప్లాంట్ను కూడా. ఎన్ని పరిశ్రమలు వేధించలేదు వీళ్ళు. కాబట్టి ఇవన్నీ ఏదో మాట్లాడుకోవడానికి బాగుంటాయి, సరదాగా చెప్తుంటారు ఇవన్నీ. కానీ 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు మేము వస్తేనే రాజధాని పూర్తి చేయగలం, మేము వస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని ఎన్నికల్లోకి వెళ్ళారు. 2019లో అయితే అది బెడిసి కొట్టింది, జగన్కి అధికారం వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఆయన అన్నది ఏంటి నిన్న, 2036లో అమరావతిలో ఒలింపిక్స్ జరుగుతాయి, నిర్వహించాలి అనేది ఆయన లక్ష్యం అనేది. అంటే 2036 అంటే ఈ 4 ఏళ్లు పోయి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి మళ్ళీ 5 ఏళ్ళు అయిపోయి మళ్ళీ గెలిచినప్పుడు, అంటే ఇంకా 2 టర్మ్స్, అంటే వరుసగా 3 టైమ్స్ టీడీపీ కూటమో లేదంటే టీడీపీఏ అధికారంలో ఉండాలి అనేది ఒక టార్గెట్ గా పెట్టుకున్నారంటే ఇండైరెక్ట్ గా ఆ సంకేతం ఇస్తున్నారా, ఇంకా వరుసగా మేమే గెలిస్తేనే ఈ విధంతా జరుగుద్ది, లేదంటే ఎక్కడెక్కడ ఆగిపోతాయని మళ్ళీ అదే పాత ప్యాటర్న్ లోనే వెళ్ళబోతున్నారు. అది ఒక డ్రీమ్ అయింది, అట్లా నడుస్తూ ఉంటది, ఎవరి కళ. ఇప్పుడు జగన్ 30 ఏళ్ళు ఉండాలనుకోలేదా, అట్లాగే ఈయన నేనుంటే ఇట్లా జరుగుతుంది అనేటటువంటిది ఎవరి కళ వాళ్ళది. కళలు నిజమవుతాయా అంటే కళలు కనండి అని అబ్దుల్ కలాం గారు అన్నారు కదా, అట్లాగే ఆ కళలను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తుంటారు, తప్పే ఉంది. అవును అవును. ఈ వార్నింగ్ కూడా ఎవరికి సార్ ఒక రకంగా నేరాలు చేస్తే జైలు శిక్ష లేదంటే ఉరి శిక్ష అని చెప్పడం, అంటే ఇటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా, నేరస్తులకి, రౌడీ షీటర్లకి, గంజాయి అమ్మే వాళ్ళకి వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తారా, అటువంటి వాళ్ళ అవసరమా సమాజంలో, అంటే ఎవరికి వార్నింగ్, అది జగన్కేనా? అంటే సహజంగా ఇప్పుడు వీరయ్య చౌదరిని గురించి వైసీపీ వాళ్ళు చెప్పారు, ఈయన వెళ్ళి పాడి మోసి వచ్చారు. చంద్రయ్య గురించి పాడి మోసి వచ్చారు, ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు, వాళ్ళ మీద కేసులు లేవా? కేసులు ఉన్నాయి. ఇప్పుడు వీడు వైసీపీకి సంబంధించిన సింపథైజర్స్ లేకపోతే ఇంకొకటిలో వీళ్ళ మీద కేసులు ఉంటాయి. కేసులు ఉన్నాయే అని చెప్పేసి పక్కన పెట్టాడంటే తెలుగుదేశంలో కేసులు ఉన్న వాళ్ళందరినీ తీసేస్తారు పార్టీ నుంచి, తీయరుగా. వైసీపీ వాళ్ళు పెట్టించారు, అదంతా మోసం అంటారు. అట్లాగే వీళ్ళదంటే కాబట్టి జనాలదంటారా? ఖచ్చితంగా అది మనమే తప్పు పట్టాం దాంట్లో. అట్ ద సేమ్ టైం దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక అంశం చర్చకు వచ్చినప్పుడు మన ప్రవర్తన చర్చనీయాంశం అవుతుంది. తెనాల్లో ఓ 3 రౌడీలను కొట్టారు, గుడ్, కొడ్డాన్ని నేను సమర్థిస్తా, ఎందుకంటే ఓ భయం లేకపోతే కనుక కష్టం అన్నటువంటి. అయితే వాళ్ళు ఏం చేశారో ప్రజలకి తెలియదు, వాళ్ళు చేసిన క్రైమ్ ఏంటో ప్రజలకి తెలియదు. వీళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ నెంబర్ చదివితే ఆ సెక్షన్లు చదువుకోవడానికి జనాలందరూ లాయర్లు కాదు, అది వివరించి చెప్పేటటువంటి దాంట్లో కూడా అప్పుడేదో స్నేహితుల మధ్య గొడవ ఇవన్నీ చెప్పుకొచ్చారు. వాళ్ళు ఏది భయంకరమైన రాక్షసులు ఏం కాదు, కానీ రౌడీ షీటరు ఏదో కానిస్టేబుల్ మీదనే దాడి చేశారు కాబట్టి పోలీస్ శాఖ కోపం వచ్చి కొట్టింది, గుడ్. అలాగ ఇంకోసారి చేయడానికి భయపడేటట్టు చేశారు. మరి నిన్నగాక మొన్న అనంతపురం జిల్లాలో 14 సంవత్సరాల 9th క్లాస్ అమ్మాయిని 18 మంది అత్యాచారం చేశారు. 20 ఏది అమ్మాయిని 2 ఏళ్ల నుంచి, తెలుగుదేశం కార్యకర్త కూతురు. మొన్న జరిగినటువంటి తెలుగుదేశం సంబరాలు, విజయోత్సవ సంబరాల్లో వాళ్ళ నాన్న తెచ్చిపోయాడు జీబులో ఉండి. వాళ్ళ అమ్మ పిచ్చిది, అమ్మాయి కష్టపడుతోంది, ఆ అమ్మాయిని అత్యాచారం చేశారు వీళ్ళు. ఏదో వీడియో తీసి బెదిరించి 8 నెలల గర్భిణి అయింది. ఇప్పుడు 6 అరెస్ట్ చేశారు. వాళ్ళని కదా చితక్ కొట్టాల్సింది నువ్వు, వాళ్ళని కదా 14 ఏళ్ల బాలికని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేసి గర్భిణి చేసిన వాళ్ళని నడి రోడ్డు మీద చితక్కొట్టు, నిన్ను గుర్తుపెట్టుకుంటారు, నువ్వు చేస్తుంది రైట్ అంటారు. అట్లాగే మొన్న ఆ రేప్ చేశారు కదా ఒక అమ్మాయిని, అక్కడే అనంతపురం జిల్లాలో, వాళ్ళని పట్టుకుని కదా చితక్కొట్టాల్సింది, వాళ్ళని కొట్టారా? ఇలాంటి వాళ్ళని కొట్టినప్పుడు దీనికి జస్టిఫై అవుతుంది తెనాలి దానికి. అంటే అక్కడ ఇన్స్టెంట్ జస్టిస్ అవసరం, ఇక్కడ ఇన్స్టెంట్ జస్టిస్ అవసరం లేదేమో మరి. అది ఇప్పుడు ఇందులో ప్రజలని ఏదో ఎప్పుడో ఇబ్బంది పెట్టారంటున్నారు వాళ్ళు తెనాలి దాన్ని. ఇక్కడ ఇప్పుడు కళ్ళెదురుగున్న కనబడింది ఇన్సిడెంట్, వీళ్ళని ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, వీళ్ళని ఎందుకు కొట్టట్లేదు పోలీసులు అంటే అప్పుడు నిజమైన జస్టిస్ జరుగుతున్నట్ట ఇది చర్చకు వస్తుంది కదా. అవును, ఇప్పుడు బెదిరించారు, బ్లాక్మెయిల్ చేశారు, హింసించారు అనేటటువంటి వాళ్ళని కదా నువ్వు రోడ్ల మీద పడేసి కొట్టాల్సింది, వెంటపడి తరమాల్సింది. అది ఒకప్పటి బాబు, 2004కి ముందు బాబు.
ఎలాంటి రౌడీనైనా సరే, ఏ పార్టీ అయినా సరే కొట్టిన సందర్భాలు ఉన్నాయి రోడ్డు మీద. భయపడ్డారు ఆ రోజున రౌడీజం చేయడానికి, తప్పు చేయడానికి భయపడ్డారు. బాబు గారి టైంలో 2004 ముందు, అది 2014-19 మధ్య లేకుండా పోయింది, 19-20 మధ్యన లేకుండా పోయింది. ఇప్పుడు మరింత విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. అంటే వైఎస్ఆర్ గారి టైంలో కూడా అలా ఉన్నట్టుంది. వైఎస్ఆర్ కూడా కంటిన్యూ చేశాడు, అది కొట్టించాడు వైఎస్ఆర్ కూడా, ఎన్కౌంటర్ కూడా చేయించాడు కదా వైఎస్ఆర్. అవును, అప్పుడు స్వప్నిక దాడి అక్కడ తిరుపతిలో అప్పుడు జరిగింది, వైజాగ్ లో స్వప్నిక దాడి వైజాగ్ లో జరిగింది, బెజవాడలో జరిగింది ఎన్కౌంటర్, యాసిడ్ దాడి టైంలో అప్పుడు కూడా బెజవాడలో ఎన్కౌంటర్లు చేశారు, వైజాగ్ లో ఎన్కౌంటర్లు చేశారు. ప్రత్యక్ష సాక్షులు మనమే కదా కవర్ చేసింది కూడా. అవును అవును అవును. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్, ఇది రాజశేఖర రెడ్డి కూడా కంటిన్యూ చేశారు. బట్ 14 తర్వాత చూస్తే ఆయన చేయలే, ఈయన చేయలే. అందుకే ధైర్యంగా చేస్తున్నారు నేరస్తులు. భయం ఎవడుకుంది అక్కడ? అంటే ఇప్పుడు మారిన బాబు అంటున్నారు, కానీ ఆ మార్పు అయితే ఇక్కడ ఈ టర్మ్ లో కనిపించట్లేదు. పొలిటీషియన్ భయపెడుతున్నారు తప్పించి, మారిన బాబు ప్రత్యర్థి రాజకీయ పార్టీని భయపెట్టే బాబు అయ్యారు తప్పించి నేరస్తులకి భయపెట్టే బాబు గాల. రేప్ చెయ్యాలంటే వనకాల, మర్డర్ చేయాలంటే ఉచ్చబడాలా, దోపిడీ చెయ్యాలంటే కదిలి షేక్ అయిపోవాలా. అది అట్లాంటి వాళ్ళని రోడ్డు మీద కొట్టిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా ఈ ఏడాదిలో? క్రైమ్ ఏమన్నా తగ్గిందా? కేసులు కనబడుతున్నాయి కదా, ఎన్ని మర్డర్లు జరిగినాయి, ఎన్ని రేపులు జరిగినాయి అన్నటువంటిది. ఇంకా అప్పుడు ఏముంది, ఎవరుంటే ఏముంది? అదే కదా. కానీ వార్నింగ్ అయితే ఇస్తున్నారు, నిజంగా ఇలాంటి నేరాలు పాల్పడితే జైలు శిక్ష లేదంటే ఒకటే బాబు గారికి జగన్ కి తేడా ఏంటంటే, జగన్ నోరు మీద మాట్లాడేటండి అని ఎవరో కింద ఉన్న నాయకులు వీళ్ళు మాట్లాడతారు, అది జనాలకు ఎక్కదు. ఇక్కడ ప్రతిసారి చంద్రబాబు గారే మాట్లాడుతుంటారు, పోలీసులతో మాట్లాడాను, కఠినంగా వ్యవహరించమన్నాను, నేను చర్య తీసుకోమన్నాను అనేటటువంటిది. అదే జగన్ విషయంలో అయితే కనుక, జగన్ చూడండి, జగన్ సైకో పాలన వల్లనే అమ్మాయి అత్యాచారానికి గురైంది, గంజాయి పాలన వల్లనే జరిగింది అంటారు. ఇప్పుడు మరి దేన్ని చూసుకుని చేస్తున్నారు వాళ్ళు? ఏదో పని చేసి ప్రతి ఒక్కడు మందు తాగి చేస్తాడు, మత్తులోనే చేస్తాడు. అప్పుడు దీనికి మందు కారణం అని రాస్తున్నారా? మందు మీద ఏమైనా చర్య తీసుకుంటున్నారా? ఉండదు కదా. తాగకుండా వాళ్ళ నేరం చేయలేడు ఎవడు కూడా. అది తేడా. కానీ మొదటి ఏడాది పాలనలో సంక్షేమం విషయంలో అంటే సూపర్ 6 పథకాలు అమలవ్వకపోయినా దాదాపుగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో సక్సెస్ అయ్యారా? అంటే స్టిల్ మనం ఈ వీడియో చేసే ఈ రోజు నాటి వరకు చూసుకుంటే, ఇప్పుడు ఈ ఏడాది కాలంలో ఒక్కటి అమలు చేశారు, ఇప్పుడు రెండోది అమలు చేశారు. ఒకటి ఆ దీపం పథకం కిందన గ్యాస్ బండలు, అప్పుడు గ్యాస్ బండ్ ఇచ్చారు, తర్వాత 3 గ్యాస్ బండల్లో మిగతాది రెండోది ఇచ్చినట్టు. దాంతో మళ్ళీ అది సక్రమంగా అందరికీ అందలేదని జనం గొడవ చేస్తూ మొన్న ఈ మధ్యన డబ్బులు వేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ ఊసెత్తట్లా. ఇప్పుడు ఎంతమందికి పడుతుందో ఎంతమందికి పడట్లేదో తెలియదు. ఇది చాలా మందికి పడట్లేదు అన్న కంప్లైంటే వస్తుంది. చేసినట్టు మాటలు వచ్చినాయి, చేతల్లో సగం మంది అందకపోయింది. ఇప్పుడు తల్లికి వందనం, జగన్ విమర్శించారు వీళ్ళు ఏమని, 15,000 ఇస్తానని మోసం చేశాడు, 13,000 ఇచ్చాడు అని చెప్పేసి. ఇవాళ జీవోలో అదే రాశారు, 13,000. 2,000 రూపాయలు కలెక్టర్ అకౌంట్కి వేస్తారట, కలెక్టర్ టోటల్ స్కూళ్ళ బాగుకు ఖర్చు పెట్టారట. ఇంకేముంది అక్కడ? గైడ్ లైన్స్ ఏం పెట్టారు? 10,000 రూపాయల లోపు పల్లెటూళ్ళలో సంపాదన, 12,000 రూపాయలు పట్టణాల్లో సంపాదన. పానీపూరి బండి అతనికి కూడా 15,000 సంపాదన ఉంటుంది. ఒక వ్యవసాయ కూలీకి రోజుకి 500 లెక్కేసుకుంటే నెలకి ఎంత పడింది? 30 రోజులకి 15,000 పడుతుంది. ఒక ముఠా కూలి రోడ్డు మన బెజవాడలోను గుంటూరులోను చేసాడు, రోజుకి 1000 వస్తుంది, 30,000 అవుతుంది. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? అయితే వైట్ రేషన్ కార్డు వాళ్ళందరినీ అలౌ చేయాలి. ఇక్కడ ఒక ఆస్పెక్ట్ మంచిది, అందరికి ఇస్తానన్నారు. ఇందులో ఒక 13 లక్షల మందికో ఏమో ఇవ్వట్లేదంట, ఎబో మిడిల్ క్లాస్. అది అంటే నిన్న వైసీపీ వాళ్ళు ఒకటి ప్రొజెక్ట్ చేశారు, 85 లక్షల మంది ఉన్నారు యాజ్ పర్ నామ్స్, వీళ్ళు ఇస్తున్నది 65 లక్షలకో ఏమో అని చెప్పేసి 67 లక్షలకో ఏమో ఇస్తున్నారు. వీళ్ళు చెప్పి 30 లక్షల మందికి ఎగ్గొట్టారనేది వీళ్ళు దాంతో కలిపేసేసి. అయితే అక్కడ దాదాపుగా 75 ఏముందట వీళ్ళ లెక్క, ప్రభుత్వం లెక్క. అందులో 12-13 లక్షల అంతమందికి. అయితే వైట్ రేషన్ వీళ్ళు చూపెట్టే లెక్క టోటల్ విద్యార్థులు, టోటల్ వైసీపీ చూపెట్టే పేద ధనికాని తేడా లేదు,
టోటల్ గా స్కూళ్లలో చదివే విద్యార్థులు వాళ్ళు లెక్క చెప్తున్నారు. అంటే ఏ వీళ్ళు స్కూల్ అయినా ఆ, ప్రైవేట్ కానీ అదే గవర్నమెంట్ కానీ టోటల్ ఎన్రోల్మెంట్ స్టూడెంట్స్ లెక్క వాళ్ళు ఓకే చెప్తున్నారు. ఓకే వీళ్ళు చెప్తున్నది బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళ లెక్క. అది అది కాబట్టి ఎవరిది వాళ్ళదే కరెక్ట్. అవి ఇందులో 13,000 ఇస్తున్నారు, అది కూడా నేను తప్పు పట్టినా 2,000. కాకపోతే వీళ్ళు చేస్తున్న ఒక తప్పు ఏంటంటే కలెక్టర్ కాదు ఇవ్వాల్సింది, హెచ్ఎంఎల్కి ఇస్తే ఆ స్కూల్ బాగు చేసుకుంటారు. టాయిలెట్లకి ఖర్చుకో, లేకపోతే వాచ్మెన్ ఖర్చు, లేదంటే కనుక అక్కడ ఏ చెట్లో పిచ్చి మొక్కలు మొలిస్తే బాగు చేసుకోవడం, ఆ డబ్బులు ఆ స్కూల్ అకౌంట్ లో వేసేవాడు జగన్. పేరెంట్స్ కమిటీ ప్లస్ స్కూల్ హెచ్ఎం కలిసి చూసుకోవాలి డెసిషన్. అది తీసేసి ఇప్పుడు కలెక్టర్ చేతికి పెట్టడం తప్పు. కానీ ఎన్నికలకు ముందు 2,000 కట్ చేస్తారని చెప్పలేనట్టుంది. అవును కదా, అదే కదా. 15,000 మొత్తం అనే ఆ లెక్కనైతే మీటింగ్ లో చెప్పేవారు. అన్నదాత సుఖీబాబు కూడా ఏకదమ్ 20,000 ఇస్తాం, అతను ఏదో 3 సార్లు వేసాడని చెప్పారు. అవును, ఇప్పుడు మళ్ళీ కేంద్రం ఇచ్చిన దాంతో కలిపితే దానికి తోడు 5,000 చొప్పున వేస్తామని చెబుతున్నారు. అప్పుడు ఏకదమ్ కాస్తే ఇప్పుడు మళ్ళీ 3 ట్రిప్పులు అయిపోయింది అన్నారు. అంటే నడుస్తుంది. అన్నీ ఎదురోళ్ళను విమర్శించడానికి ఉండదు, కానీ మనం అంతకంటే దారుణం చేస్తాం. ఇంకోటి వాళ్ళ ఈనాడు ఇంటర్వ్యూలో చూస్తే అన్నిటికంటే అతి పెద్దదైనటువంటి మోసం బయటపడింది. ఏంటయ్యా అంటే అదేది మహిళలకి ఇస్తానన్నటువంటిది ఉంది కదా, ఆడబిడ్డనిది. ఆడబిడ్డనేది అది P4 తో లింక్ అట. P4 అంటే ఏంటి, బయట ఎవడో ఇచ్చేది, వాడిస్తాడు తప్పించి ప్రభుత్వం ఇవ్వదట. అది కూడా నిరుపేదలకైతే ఇస్తుందట. అంటే పచ్చి దగా కదా అది. 18,000 రూపాయలు జగన్ ఇస్తుంటే తప్పు పట్టావు. డ్వాక్రా రుణమాఫీ చేస్తే ఆఫ్టర్ ఆల్ అన్నావు. అట్లాగే ఈబీసీ నేస్తం, లేకపోతే అదేదో నేస్తాల పేర్లు చెప్పి కాపు నేస్తం అని చెప్పి డబ్బులు ఇస్తుంటే అదెంత ఆఫ్టర్ ఆల్, దానికంటే 4 రెట్లు ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, అంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తామని. ఇప్పుడు వచ్చేటప్పటికి అసలుకి ఎసరు పెట్టేసి 1,500 కూడా ఇవ్వరట. ఎంతమంది ఉంటే అంతమందికి అన్నది అది కాస్త P4 లో పెడతారట. అది కూడా అత్యంత నిరుపేదలకు ఇస్తారట. అవును, ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పింది కాస్త మోసం చేయడమేగా. పాపం ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు ఏం సమాధానం చెప్పుకోవాలి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి. మళ్ళీ ఇంకొకటి, ఆ 50 ఏళ్ల పెన్షన్ అసలు వీళ్ళు క్వశ్చన్ అడగల, ఆయన సమాధానం చెప్పాల. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి 50 ఏళ్ళకే పెన్షన్ అన్నది అసలు ఆ పేరే ఎత్తట్లా. ఎవడు అసలు మర్చిపోయేలా చేస్తున్నారు తెలివిగా. మెయిన్ పథకం అసలు అది. దాంతో పాటు నిరుద్యోగ భృతి ఆలోచిస్తున్నారట ఏం చేద్దాం అన్నది. ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి కదా, 9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అప్పుడు కూడా 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. పెట్టుబడులు రావాలంటే భారతదేశంలో అసలు ఈ పాటికి అమెరికాని దాటి వెళ్ళిపోయేదేమో. ఇది కామన్. కాకపోతే ఏంటంటే ఇది పబ్లిక్ చూస్తారు ఏంటనేది. అంటే ఇప్పుడు అన్నదాత సుఖీబాబు ఓకే, అది కేంద్రంతో కల్పిస్తారు, అది ఎలాగ ఇవ్వాలి కూడా, అది ఇవ్వనంటే కుదరదు. ఇప్పుడు తల్లికి వందనం ఓకే స్టార్ట్ చేశారు ఇవాళ నుంచి అని. ఉచిత బస్సు ఏమో August 15 అని అన్నారు. ఇక ఇందాక మీరు చెప్పినట్టు ఆడబిడ్డ అనేది P4 లో భాగంగా ఇప్పుడు మార్గదర్శకులు ఇవ్వాలేమో. ఇంకా అయిపోయినాయి సార్ సూపర్ 6, ఇంకా మేము చేతులు ఎత్తేసి ఇంకా ఎంతకు మించి ఇవ్వలేమన్నా. సూపర్ 3 అమలు చేసినట్టు, అది కూడా ఆగస్టుతో, అదే బస్సుతో ఆగస్టుతో కూడా పూర్తయితే సూపర్ 3 అయింది అనమాట. ఓ సూపర్ 3కి మైనస్ అయినట్టు అనమాట. అదే కదా. కానీ అంటే మార్గదర్శుల్ని పిలిపించి వాళ్ళ చేతి ఇప్పించడం అంటే ఇంకా ఎక్కడికక్కడ అంటే ఎవరిస్తారండి మార్గదర్శి అంటే. ముందు నీకు ఊళ్ళో ఎంతమందికి ఇస్తాడు పోను మార్గదర్శి. ఇప్పుడు జగన్ ఎంతమందికి ఇచ్చాడు, ఎన్ని లక్షల మందికి ఇచ్చాడు ఏడాదికి డబ్బులు? అవును, అన్ని లక్షల మందిలో 1/1 వంతు కన్నా ఇవ్వగలుగుతాడా వీళ్ళు? అది కూడా ఏమని చెప్పారు, వాళ్ళ లక్షాధికారులు చేపిస్తా ఉన్నారు మార్గదర్శులతో. అవును, మళ్ళీ ఇప్పుడు పెన్షన్లు ఇప్పిస్తారు వాళ్ళతో. ఏందో ఇక అది అర్థం పర్థం లేని మాట. పద్దాక P4 లేకపోతే ఇది అర్థం పర్థం లేని మాట. ఎవరికి అర్థం కాని భాషలో మాట్లాడే. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు, ఇప్పుడు ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను చేస్తాను అని అన్నారు. దీంతో అదే మరి ఇప్పుడు మరి 15,000 పారిశ్రామికవేత్తలు అవుతారు వాళ్ళు. అంటే P4 లో భాగంగా చేస్తామని అన్నారు. మరి P4 లో భాగంగా ఇవన్నీ చేస్తే ఏది పడితే P4. ఒక కాసేపు ఏమో అదే కదా, స్కూళ్ళు డెవలప్ చేయాలంటే P4, లేకపోతే కనుక ఏం చేయాలన్నా P4. ఆ P4 ఏందనేటువంటిది ఒక బ్రహ్మ పదార్థం అనమాట. చివరికి బ్రహ్మ పదార్థం అవుతుంది అది. మొత్తం మీద ఇవన్నీ అగాధాలు దాటుకొని ఇంకా ఒక 1 year అయితే గడిపేశారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు అద్భుతమైన పాలన అందించేశాం ఈ ఏడాదిలో, ప్రజలందరూ అసలు సుఖ సంతోషాలతో ఉన్నారు అని చెప్తున్నారు ఆయన. సార్ ఇదే టైంలో ఎమ్మెల్యేలకు కూడా ఏమైనా ఒక షాక్ ఇస్తున్నారా? ఎమ్మెల్యేలు మారకపోతే చర్యలు తీసుకుంటామంటూ ఒక పక్క మొన్న కేకే సర్వేలో కూడా ఏదో 19 మంది ఎమ్మెల్యేల మీద ఉందని చెప్పి
40 మంది. ఎంత సార్? 40 40 మందా? ఓకే ఓకే, అయితే నేను చదివింది రాంగ్ అనుకుంటా. 40 మంది ఎమ్మెల్యేల మీద అంటే ఇప్పుడు ఆ రెండు కంపేర్ చేస్తే ఒకటే అవుతుందా? ఆయన చెప్పింది వీళ్ళు కేకే చెప్పిన సర్వే ఆ మాటలు, నిన్న తర్వాత జ్యోతి రాసింది. చేసినవన్నీ ఫెయిల్ అయినాయి. ఆ తర్వాత రాష్ట్రాలకు చేసినవన్నీ కూడా. కాబట్టి దాంతో దీనికి సంబంధం లే. మీరు ఒక్కసారి 1999 నుంచి 2004 దాకా పత్రికలు చూడండి. 2014 నుంచి 2019 దాకా పత్రికలు చూడండి. అన్ని దగ్గర పెట్టుకుని ఈనాడు జ్యోతిని చూడండి. ఉమ్, ఈ మొక్క ప్రతి నెల 15 సార్లు మాట్లాడతారు ఆయన. ప్రతిరోజు ఇడిసి రోజు ఒకసారి మాట్లాడతారు. నేను చూస్తా ఊరుకొని తమ్ముళ్ళు, మీరు చేస్తున్న తప్పులు నాకు తెలుస్తున్నాయి, నివేదికలు తెప్పించుకుంటున్నా, మీ సంగతి తెలుస్తా అనేటటువంటి. మీ మీ పని ఎంతో ఏం చేస్తున్నా నాకు తెలుసు, ప్రతి మొక్క నాకు తెలుస్తుంది అంటారు. ఎప్పుడు ఆగినాయి, ఏం ఆగినాయి? ఉమ్, ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడో చూసేది ఏంది నాకు అర్థం కాల. 2004 ముందు అలా చూశారండి. ప్రతి అంశాన్ని మానిటర్ చేసేవాడు ఆయన. ప్రతి అంశాన్ని ఓ టీం ఉండేది. ఇలా ఒక ఎమ్మెల్యే తప్పు చేశాడంటే ఇమ్మీడియట్ ఫోను, ఏమనుకుంటున్నావు నువ్వు అనేసి. ఓ నాయకుడు పోలీస్ స్టేషన్ వాళ్ళ మీద బెదిరించాడంటే వెంటనే ఫోన్ వచ్చేసేది. అది ఓన్లీ 2004 బిఫోర్ 95 సీఎం చంద్రబాబు నేను ప్రత్యక్షంగా చూసింది. దట్స్ ఇట్. 14-19 మధ్యలో వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన అందాలని ఆయన ఆపలా. ఇట్లాగే స్టేట్మెంట్లు మాత్రం రోజు ఇస్తానే వచ్చారు. మళ్ళీ ఇప్పుడు స్టేట్మెంట్లు ఇస్తానే ఉన్నారు కళ్ళ ఎదురుగుండా. ఇప్పుడు విజయవాడ శాతవాహన కాలేజీ ఏంది, ఎవడు కూల్చాడు, ఎందుకు కూల్చాడు, ఎవడు మాట్లాడాడు, ఎవడు సమాధానం చెప్తున్నాడు. అట్లాగే లయలో కాలేజీ వేధింపులకు సంబంధించి ఎవడు సమాధానం చెప్తున్నాడు. లేదు, ఇండస్ట్రీస్ సంబంధించి స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి స్టేట్మెంట్లు ఓపెన్ గా జరిగినాయి. ఆళ్ళగడ్డలో అమ్మాయిది గొడవ డైరెక్ట్ గా ఓపెన్ గానే మాట్లాడుతోంది. అట్లాగే ఆదినారాయణ రెడ్డి ఓపెన్ గానే మాట్లాడుతున్నాడు. శ్రీకాకుళం జిల్లాలో జరిగినాయి ఓపెన్ గానే కనబడ్డాయి. ఎక్కడ ఏం తగ్గినాయి, ఏం ఆగినాయి? ఇసుక నీ కళ్ళ ఎదురుగుండానే పోతుంది. రోడ్డు మీద లారీలు పెట్టుకుని కూర్చుంటున్నారు. నువ్వేం చెప్పావు? అవసరమైనడికే ఇసుక అంటివి ఫ్రీగా. అవసరమైనడు అంటే ఎవడాడు? ఇల్లు కట్టుకునేటటువంటి వాడు. నేను ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు పెట్టినా కొనుక్కోవాలి రోడ్డు మీద. ఇంకేముంది అక్కడ? కాకపోతే ఇదివరకంటే తక్కువకి వచ్చింది అనుకోవాలి. నువ్వేం ఫ్రీ అంటుంటివి. మద్యం బెల్ట్ షాప్ నీ రోడ్డు పక్కన ఇంటి పక్కనే కనబడుతుండే. గుడి దగ్గర బడి దగ్గర అన్ని చోట్ల అట్లాగే నడుస్తున్నాయి మద్యం దుకాణాలు. పర్మిషన్ ఉందా నీ రూల్ ప్రకారం? కానీ షాపు దగ్గర తాగి తందనాలు ఆడుతున్నాడు కదా, ఏం ఆపుతున్నాం మనం? అక్కడ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకున్నారు. ఈనాడు జ్యోతినే కదా రాసింది. అదే కదా. మరి ఇంకా దేంట్లో ఆపారని చెప్పండి. ఇంకా కాకపోతే అంటే ఈయన అనేది ఏంటంటే మారాలి, మారకపోతే జనం కోసం స్టేట్మెంట్లు అండి అవన్నీ. జనం కోసం చంద్రబాబు గారు మంచోళ్ళు, వీళ్ళందరూ దొంగలు, ఆయన ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసేస్తాడరా అని తెలుగుదేశం సానుభూతి పనులు సంతృప్తి పడాలి. అంటే ఒకటిసారి చెయ్యట్లేదు మా ఎమ్మెల్యేలు బాగానే పనిచేస్తున్నారని అయితే అనట్లేదు కదా. అట్లంటే జనం తిడతారు. రావట్లేదు కదా నేను అనేది. అట్లంటే జనం తిడతారు. కాబట్టి అట్లా ఎప్పుడు ఆయన పిచ్చోడు కాదు, చాలా తెలివైనోడు. అంటే టైం ఇస్తున్నారు ఎమ్మెల్యేలకు అనుకోకూడదు. టైం లేదు, పాడు లేదు. అది మీరు 5 ఏళ్ళు ఈ మాట అంటానే ఉంటారు ఆయన. అంతేనా? అంతే. అంటే మా అయితే తర్వాత సీట్లు ఎవరేమో వాళ్ళకి. ఎందుకు లేవు? వాళ్ళకి ఇవ్వలేదే. వేరే వాళ్ళని పెడతారేమో. అంటే ఇప్పుడు మారకపోతే ఏమీ ఉండదు. అవన్నీ ఏమీ ఉండవు. కానీ బాబు గారు తలుచుకుంటే సెట్ అవుద్దేమో కదా సార్. చేయలేరు కూడా ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన చేతిలో ఏం లేదండి. వాస్తవంగా చెప్పాలంటే ఆయనే ప్రోత్సహిస్తున్నారు. ఎప్పుడైతే నువ్వు పొలిటికల్ గవర్నెన్స్ అన్నావో అయిపోయింది అక్కడ కథం. 2004 ముందు కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ చేశారు. 2014-19 మధ్యలో పొలిటికల్ గవర్నెన్సే చేశారు. ఇప్పుడు పొలిటికల్ దాన్ని ఏవాలంటే ఎక్స్ప్లోరింగ్ గవర్నమెంట్ అనమాట. విడిగా జరిగిపోతుంది అంతే. మా ఇష్టం ఎవడు ఎమ్మెల్యే చెప్పినోడే అక్కడ అధికారం అవ్వాలా, ఎమ్మెల్యే చెప్పిన పోలీసే అక్కడికి రావాలి. ఇంత విచ్చలవిడి స్వేచ్ఛ ఎప్పుడు ఇవ్వలేదు ఎమ్మెల్యేలకి. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం 3 వ్యవస్థలు గాడి తప్పకుండా సున్నితమైన రేఖలు రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు రాశారు. చంద్రబాబు గారు అట్లాగా తేడా జరగకుండా ఒకదాని మీద క్రాస్ చెకింగ్ మెకానిజం నడిపేవాడు. అప్పుడు తన ఎమ్మెల్యేలు తప్పు చేస్తే పోలీసుల నుంచి తనకు ఫీడ్బ్యాక్ వచ్చేటట్టు, వెంటనే పార్టీలో ఒక యంత్రాంగం ద్వారా దాన్ని కంట్రోల్ చేసేటట్టు. అది తెలియని అమాయకుడు కాదు ఆయన. కంట్రోల్ చేయడంలో ఫ్యాక్షనిజం, రౌడీయిజాన్ని కంట్రోల్ చేసిన మొట్టమొదటి మగాడి చంద్రబాబు 2004 ముందు. ఇప్పుడు దాన్ని ప్రోత్సహిస్తున్న వ్యక్తి కూడా ఆయనే. అదేమంటే జగన్ని కంట్రోల్ చేయాలంటే అప్పట్లో ఎట్లయితే వీళ్ళు వాళ్ళ ట్రాప్ లో పడిపోయాడు ఈయన. ఇంకోటి ఆయన చేతిలో కూడా లేదు ఇప్పుడు.
ఇవాళ వాళ్ళు ఒకటే వీళ్ళు ఎవరన్నా అధికారి పైన వాళ్ళకి కంప్లైంట్ చేయాలి కదా. చంద్రబాబు గారు నోటీస్ డైరెక్ట్గా అధికారి ఎట్లా తీసుకెళ్తాడు? వాళ్ళ ఉన్నత అధికారి దాకా తీసుకెళ్ళాలి. వాళ్ళందరినీ ఎమ్మెల్యే అనుచరులను పెట్టుకుంటే, ఎమ్మెల్యే మనుషులుగా పెట్టుకుంటే ఇంకా వాళ్ళు ఎందుకు పైకి నివేదిక ఇస్తారు? లేదా ఇంటెలిజెన్స్ నుంచి తెప్పించుకోవాలా? ఇంటెలిజెన్స్ ఇవాళ ఏ అధికారి అయినా సరే ఈ ప్రజాప్రతినిధులతో తెలుగుదేశం నాయకులతో గొడవ పెట్టుకునే దమ్ముందా? వీళ్ళ గురించి కంప్లైంట్ చెప్తే రేపు పొద్దున వాళ్ళ బతుకులు ఏమైపోతాయో తెలియదు వాళ్ళకి. చివరికి పోలీసులనే డైరెక్ట్గా ఇప్పుడు నేను అక్కడెక్కడ రికార్డింగ్ డ్యాన్స్ చేసుకుంటుంటే కొట్టారు, లేకపోతే ఎక్కడ నేను అక్కడ సత్యసాయి జిల్లానో అనంతపురం జిల్లాలోనో. విచిత్రం ఏంటంటే ఒక లవ్ గొడవ అమ్మాయి అబ్బాయి, వాళ్ళిద్దరు పోలీస్ స్టేషన్ సెక్యూరిటీ కోసం వస్తే అమ్మాయి తరపున బంధువులు వచ్చి కొట్టారు. పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళని కేసులు పెట్టారు. ఇటు పక్కన మళ్ళీ అబ్బాయి తరపున వాళ్ళు వచ్చి మళ్ళీ గొడవ. ఆ ఊరోళ్ళు పోలీసుల మీద గొడవ, ఈ ఊరోళ్ళు పోలీసుల మీద గొడవ. ఇదివరకు పోలీసు ఏం చెప్పేవాడు? మీకు ఎవరికి సంబంధం లేదు, 18 ఏళ్ళు అమ్మాయి, 21 ఏళ్ళు అబ్బాయి పెళ్లి అయిపోయింది, ఇష్టం లేకపోతే కనుక మీరు వదిలేసేయండి, వాళ్ళ బతుకాళ్ళు బతుకుతారు, వాళ్ళకి భద్రత కల్పించడం మా డ్యూటీ, కాన్స్టిట్యూషనల్ డ్యూటీ అని చెప్తారు. ఇప్పుడు ఆ ఊరోళ్ళు వచ్చి కొడుతున్నా పోలీసులే బాధపడాలి, ఈ ఊరోళ్ళు వచ్చి కొడుతున్నా పోలీసులే బాధపడాలి. ఎవరు అక్కడ సెక్యూరిటీ వాళ్ళకి? ఇప్పుడు నిన్న ఏది పొదిలి జగన్ వెళ్ళినప్పుడు గొడవ చేసేటటువంటి వాళ్ళు ఎవరో తెలుసు. వాళ్ళు ఇదివరకు అయితే ఏం చేసేవాళ్ళు? మీరు అటు రావద్దు, వేరే చోట వెళ్ళి అక్కడ ధర్నా చేసుకోబో, కావాలంటే ధర్నా చౌక్లో కూర్చొని అని చెప్పేవాడు. అట్లా కాకుండా అక్కడికి వెళ్ళారంటే పోలీసుల మీద తెలుగుదేశం ఒత్తిడే కదా. అదే అదే తప్పన్నాం, ఇప్పుడు డైరెక్ట్ గా ఎదురు పంపిస్తున్నాం. ఇప్పుడు రాళ్ళు వేసుకున్నారు, గొడవ అంతా జరిగింది. ఇది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అయినట్టే కాదు కదా మరి. అంటే ఇప్పుడు ఏం జరుగుతున్నట్టు? ఈ ముక్క చంద్రబాబు గారు ఏమైనా వాట తప్పు చేసామంటారా? ఏమంటున్నారు? రాక్షసుడు పొదుల్లో అట్లా మహిళల మీద దాడి చేస్తాడు అంటే ఆయన ప్రోత్సాహంతో జరుగుతున్నట్టే కదా. అక్కడ మారిపోయింది ఇక్కడ ఇష్యూ. పేరుకి మాత్రం మీరు ఆ స్టేట్మెంట్ చూస్తే కడుపు నిండిపోతుంది. అబ్బా ఎంత మంచివాడురా, ఎంత బాగా చెప్తున్నాడు రా అనేటటువంటి. ప్రాక్టికల్ గా ఆ చెప్పే ఏ స్టేట్మెంట్ ఆచరణలో రాదు. కాకపోతే మానసికంగా అదే జగన్ అయితే కనుక రివర్స్ లో చేసుకుని చండాలని చేసుకున్నాడు. ఇప్పుడు మా వాళ్ళకి బీపీ వచ్చింది కొట్టారు, ఇట్లాంటి స్టేట్మెంట్ ఇయ్యరు చంద్రబాబు గారు. అట్టట చేస్తారు అంటారు అనమాట. అది తెలివితేటల తేడా. కానీ సార్ ఫైనల్ గా ఓకే, నిచ్చెన లెక్కుంటూ వచ్చి ఇంక ఎప్పటికీ పాము నోటికి చిక్కకుండానే ఉండాలి అంటే వైకుంఠపాళి గేమ్ లో అది ఒక రకంగా సాధ్యం కాదు, ఒక్కొక్కరికి అవుతా ఉంటది. ఇప్పుడు బాబు గారు ఆ జాగ్రత్తలు తీసుకున్నారా ఈ ఏడాది? ఇంకో 4 ఏళ్ళు కూడా అలా తీసుకుంటే ఇంకా పాము నోటికి చిక్కకుండా ఉంటారా? ఏముంటది ఇప్పుడు పాములకి ఇప్పుడు ఎందుకు కరుస్తాయి? అయ్యి ఎలక్షన్లలో జనం చూసేటటువంటిది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ దాంట్లో ఆయనకి చేసినా చేయకపోయినా ఓ పబ్లిక్ ని సాటిస్ఫై అయిపోతున్నారు అన్నటువంటి ఒక ఫీలింగ్ ని కల్పించడంలో మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది. దానికి అవునవునని చెప్పేసి చప్పట్లు కొట్టేందుకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, బీజేపీ ఉంది. జరగకపోయినా అవన్నీ వేస్ట్ అని చెప్పేటటువంటి ఒక యంత్రాంగం ఉంది. ఇది ప్రాక్టికల్ గా జనం సంతృప్తి పడుతున్నారు అనుకుంటే రోజు పోయే కొద్దీ ఇవన్నీ డబ్బులు వేస్ట్లే అని ఫీల్ అయ్యారు కదా. అప్పుడు జనం పథకం తీసుకున్నోడు కూడా ఎవడబ్బా సొమ్ము ఇచ్చాడు అనేటటువంటి ఫీల్ అయ్యాడు కదా. ఇప్పుడు పథకం అక్కర్లేదని వాళ్ళు సంతృప్తి పడుతున్నారు అనుకోండి. ఈ 5 ఏళ్ళ జగన్ వచ్చి మాకు అనవసరంగా 2 లక్షలు అనవసరంగా తగలేశాడు, ఏడాదికి 40,000 50,000 ఇచ్చి, అదే ఇప్పుడు ఈ 2.5 లక్షలు మేమే సంపాదించుకునే అంతటి ఆత్మవిశ్వాసాన్ని మాకు నింపిన చంద్రబాబు శభాష్ అనుకున్నారు, రేపు బాబుకే ఓటేస్తారు. అట్లాగే ఈ కూలీలు, రైతు కూలీలు ఇట్లాంటి అది రాష్ట్రం అద్భుతంగా బాగుపడిపోతుంది. అదే ఒక మార్పు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఆ మార్పుని స్వాగతిస్తున్నారేమో, చూద్దాం రేపు ఎలక్షన్స్ కి. అంతే అంతే, రైట్ రైట్, చూద్దాం. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడాది పాలన పూర్తి చేసుకోవడం అంటే చాలా అగాధాలు దాటి ముందుకు వచ్చాం, అంతేకాదు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం అనేది. అంతేకాదు ఈ అభివృద్ధి ఇలా కంటిన్యూ అవ్వాలంటే, రాష్ట్రం బాగుండాలంటే వైకుంఠపాళి లాగా నిచ్చెనలు అయితే ఎక్కాలి కానీ పావు నోట్లు అయితే పడకూడదు, అది ప్రజల చేతుల్లోనే ఉంది అని ఇప్పటి నుంచి ఆ ప్రిపేర్ చేయడం అయితే మొదలు పెట్టారు. ఆల్రెడీ మొన్న చెప్పారు, ఇప్పుడు మళ్ళీ మరొకసారి చెప్పారు. ఇక ప్రజల తీర్పు ఎలా ఉంటుందనేది చూడాలి. ఇంకా 4 ఏళ్ళ పాలన చూసిన తర్వాత అప్పుడు ప్రజలు ఏం చేస్తారని కూడా వేచి చూడాల్సి వస్తుంది.